హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో గోడు చిక్కుడుగాయ టమాటా కర్రీని ఎలా హెల్తీగా చేసుకోవాలో చూపిస్తానండి. ఎక్కువ మసాలా కాకుండా సింపుల్గా ఈ కర్రీని చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి దీనికోసం ఒక 1/2 kg గోడు చిక్కుల్ని తీసుకుంటున్నాను. వాటిని నీటిలో శుభ్రం చేసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 4 టమాటాలను కూడా తీసుకొని వీటిని కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి తీసుకొని ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిర్చి అలాగే పోపు దినుసులు వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. ఉల్లిగడ్డలు ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న టమాటాలని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి అటు ఇటు కలుపుకుందాం. అలాగే పక్కన పెట్టుకున్న గోడు చిక్కులను కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా కలుపుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీనిని కూడా మిక్స్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాలు అయ్యాక కర్రీ 50% ఉడుకుతుందండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం వెల్లిపాయ కారం వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు మరోసారి మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్నాక ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. కర్రీ జ్యూసీగా కావాలంటే 2 గ్లాసులైనా వేసుకోవచ్చండి. వాటర్ వేసుకున్నాక మూత పెట్టి 5 నిమిషాలు మీడియం హీట్లో ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ నువ్వుల పొడి వేసుకోవాలి. నువ్వుల పొడి వేసుకుంటే ఈ కర్రీ అయితే చాలా టేస్ట్ వస్తుందండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే గోరు చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.